పత్తి రైతులను అడుగడుగునా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. విత్తనాలు చల్లిన నాటి నుంచి 6 గాలం శ్రమించిన పంటను అమ్ముకోవడం కోసం రైతులు అగ్గచాట్లు పడుతున్నారు. పత్తి లోడ్లతో కిలోమీటర్ల కొద్దీ రోజులు తరబడి రోడ్ల మీద జాగారం చేయాల్సి వస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతి ఏటా వానాకాలంలో 7 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. జిల్లాలో వరి తర్వాత పత్తి పంట పండుతోంది. నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాల్లో పత్తి విస్తీర్ణం ఎక్కువగా ఉంది. గతేడాది క్వింటాల్కు 8,000 నుంచి 9,000 వరకు ధర పలికింది. ఈసారి క్వింటాల్కు 7,000 వచ్చే పరిస్థితి లేదు. సీజన్లో విత్తనాలు చల్లిన తర్వాత డ్రై స్పెల్ రావటం, చివర్లో వర్షాలు ఎక్కువై పండిన పంట పాడవడంతో దిగుబడి తగ్గింది. 60% పంట చేతికి వచ్చింది. పత్తికి సరైన ధర లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. గత ఏడాది రికార్డు ధర పలకడంతో పత్తి సాగు వైపు మొగ్గు చూపారు రైతులు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో పత్తి సాగు చేశారు. చేతికొచ్చిన పత్తిని రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. మహబూబ్ నగర్ రూరల్ మండలం మన్యంకొండ సమీపంలోని పత్తి కొనుగోలు కేంద్రానికి పత్తి లోడ్లు పోటెత్తుతున్నాయి. జడ్చర్ల సిపిఐ మార్కెట్ కు పత్తిని అమ్మేందుకు రైతులు క్యూ కట్టారు. పత్తి లోడ్లతో కిలోమీటర్ల కొద్దీ కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. తిండి తిప్పలు లేకుండా రోడ్ల మీద సలికి ఉండాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ఈ సిసిఐ అనేది ముందుగా స్టార్ట్ అయ్యి ఉంటే ఈ విధంగా రోడ్ల మీద ఉండే పరిస్థితి ఉండేది కాదు. అది ఆపరేటింగ్ ప్రాబ్లమా సిస్టమ్ ప్రాబ్లమా తెలియదు, కానీ ఈ యొక్క సిస్టమ్ లేట్ అవడం వల్ల రైతులంతా సఫర్ అవుతున్నారు. రైతులు వచ్చి రోజంతా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైతులకు తొందరగా న్యాయం జరిగేటట్లు చూడాలని చెప్తున్నాము. కొనుగోలు కేంద్రాల దగ్గర సరైన వసతులు లేక సాంకేతిక సమస్యలతో కొనుగోలు ఆలస్యమవుతోంది. దీంతో చలి తీవ్రతకు పత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా ఇంకా ఏర్పాట్లు కాలేదు. దీంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. 3 రోజుల పాటు పత్తి లోడ్ల లారీలు వెయిటింగ్ లో ఉండక తప్పడం లేదు. వచ్చిన దిగుబడి కంటే రవాణా ఛార్జీలు తడిసి మోపెడవుతున్నాయంటున్నారు రైతులు. 2 రోజుల నుంచి అన్నం లేదు, నీళ్లు లేవు, అడగడానికి తిండి కూడా లేదు. మమ్మల్ని అడిగి నాతోనే లేడు. రోడ్డు మీద ఉన్నాము. రోడ్డు కూడా సలికి పడుకోవాల్సిన కర్మ వచ్చింది. మాకు గిట్టుబాటు ధర కూడా సరిగా వేయట్లేదు. ఇంకా బండ్లు వస్తూనే ఉన్నాయి. అవి దాదాపు ఒక 30-40 బండ్లు అయి ఉంటాయి లోపల. ఇంకా ఇవి చిక్కినాయి. మళ్ళీ ఇవి లోపల పెట్టాలన్నా బయట పెట్టాలన్నా తెలియదు. ఇంకా మాకు ఇబ్బంది అవుతుంది సార్. మాకు ఇంకా ఓటాలు ఇంత చా తాగాలి కూర్చున్నాం. ఇక్కడ బండ్లు చాలా వచ్చినాయి, జామ్ అయినాయి, లేట్ అవుతుంది సార్. వెయిట్ చేయడం ఇబ్బంది అయింది. అక్కడ అమ్ముకుందాం బయట అంటే కూడా రేట్ లేదన్నాను. ఇక్కడ గవర్నమెంట్లో అమ్ముకోవాలని ఉన్నాం సార్. పత్తి కొనుగోళ్లు ఆలస్యం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు రైతులు.